హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఉసిరికాయతో ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. అలానే ఈ వీడియో చూసే ముందుగా ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఉసిరి ఆయిల్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకోవాలి. ఆ గిన్నెకి తడేం లేకుండా శుభ్రంగా తుడిచేసి పెట్టేసుకుందాం. ఆ గిన్నెలో ఒక కప్పు వరకు కొబ్బరి నూనె తీసుకుందాము. నేనైతే నార్మల్ మనం ఇంట్లో రోజువారీ వాడుకునే పారాషూట్ కోకోనట్ ఆయిల్ని తీసుకున్నాను. ఒక కప్పు వరకు కొబ్బరి నూనె తీసుకోవాలి. మీరు ఈ కొబ్బరి నూనె వాడాలనేం లేదు, మీ ఇష్టం. గానుగ దగ్గర నుంచి తెచ్చుకుంటారు కదా కొంతమంది, ఆ కొబ్బరి నూనెనే వాడుకోవచ్చు. ఈ కొబ్బరి నూనె వేసాక స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 ఉసిరికాయలను శుభ్రంగా కడిగి తుడిచి అసలు తడేమీ లేకుండా శుభ్రంగా తుడిచేసి ఆరబెట్టేసి ఆ ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఆయిల్లో వేసి ఒక 5 నిమిషాల సేపు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసి వేడి చేసుకుందాము. ఈ ఆయిల్ని ఎక్కువసేపు మరీ మరగబెట్టాల్సిన అవసరం లేదు. కేవలం కనీసం 5 నిమిషాలు కూడా పట్టదు టైం పెట్టుకుంటే. మనకి ఉసిరికాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇంకా టైం అంతా ఇంత అనేముంది. మనం ఇందులో వేసుకున్న ఉసిరికాయ ముక్కలు అనేది ఇలా ఉడుకుతాయి. పొంగు అనేది ఆగిపోయి మనకి, మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారు కదా, కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా మనం వేసుకున్న ఉసిరికాయ ముక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. మనం చేసుకున్నటువంటి ఈ ఉసిరికాయ ఆయిల్ మనకి జుట్టు పెరుగుదలకి, అలానే జుట్టు బ్లాక్గా ఉండటానికి, జుట్టు బలంగా ఉండటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి ముక్కలు అనేవి చూసారు కదా, కలర్ అంతా మారిపోయింది. కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ ఆయిల్ని పూర్తిగా, అంటే అసలు చాలా కూల్గా చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. ఈ ఆయిల్ అంతా ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్ని ఒక గిన్నెలోకి వడకట్టుకుందాము. మనం ఆయిల్ని ఇలా గిన్నెలోకి వడకట్టుకున్న తర్వాత మీకు ఏది అందుబాటులో ఉంటే అది, అంటే గాజు సీసా కానీ లేదా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఏది అందుబాటులో ఉంటే అది, ఆ డబ్బాలోకి ఈ ఆయిల్ని పెట్టేసుకొని మనం రెగ్యులర్గా కోకోనట్ ఆయిల్ ఎలా అయితే యూజ్ చేస్తామో రోజు, అలానే ఈ ఆయిల్ని కూడా యూజ్ చేయొచ్చు. కొన్ని ఆయిల్స్ ఏంటంటే ఈ ఆయిల్ రాసుకొని ఎక్కువసేపు ఉండకూడదు, ఒక గంట 2 గంటల తలస్నానం చేయాలి అని అంటారు కదా. కానీ మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ ఉసిరికాయ ఆయిల్ని మనం రెగ్యులర్గానే నార్మల్ మనం రోజు కొబ్బరి నూనె ఎలా అయితే రాసుకుంటామో అలానే రోజు రాసుకోవచ్చు. ఆయిల్ రాసుకున్న వెంటనే తలస్నానం చేయాలి అనేది ఏమీ ఉండదు. ఒకవేళ మీకు కనుక రోజు ఆయిల్ని అప్లై చేయడం ఇష్టం ఉండదు అనుకున్న వాళ్ళైతే కనీసం వారానికి 2-3 రోజులైనా సరే ఈ ఆయిల్ని అప్లై చేయండి. మనం వడకట్టుకున్న ఆయిల్ని ఏదైనా సరే గాజు సీసా అయినా ప్లాస్టిక్ డబ్బా అయినా మూత టైట్గా ఉన్న డబ్బాలోకి తీసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా జుట్టు బలం కోసం మనం ప్రిపేర్ చేసుకున్న ఉసిరి ఆయిల్ ఎలా ఉంది? మీకు నచ్చిందా? అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.